అట్లు భలే రుచిగా ఉన్నాయి. అవును. మా కోడలు భలే చేసిద్దయ్యా. అవును. బాగా చేసిద్ది ఆ పిల్ల. అవును. ఆ అమ్మాయి చేతి వంట ఏదైనా టేస్ట్‌గా ఉండిద్ది. బాగా చేసిద్దనే నేను పెళ్లి చేసుకున్నా తెలుసా? అవును. చేసుకోవా? ఆ! అవునా? అవును. ఆపు నీ కామెడీ డైలాగ్. ఆ రోజుల్లో పిల్ల దొరకకపోతే మీ అమ్మ, మీ నాన్న మా ఇంటి చుట్టూ తిరిగి, మా అమ్మని, మా నాన్నని, మా అన్నయ్యోళ్ళని అందరిని అడిగారు. అడిగితే ఈరోజేంది వంట బాగా చేసిద్దని చేసుకున్న మీ కోడల్ని అంటున్నావా? మీ చిన్నమ్మకి చెబుతున్నావా? ఆపోయే నీ డైలాగ్. ఏదో లేవోయ్ అందంగా ఉన్నావని ఆ రోజుల్లో చేసుకున్నాం. దానికే నువ్వెందుకు మా పరువంతా తీసేటట్టుగా మాట్లాడతావు? మమ్మొచ్చింది, మా నాన్నొచ్చిండు, మమ్మల్ని బతిమలాడారన్నట్టు ఎందుకు చేత్తన్నావు? ఏం లేదు మా చిన్నమ్మ కాబట్టి ఏదో అలా పిల్లప్పించాలే. నీకేమేం బాగా బ్రహ్మాండంగా పని చేత్తావయితే. నువ్వు సూపర్‌గా అన్నీ చేసి పెడతావు మాకు. ఇంకో విషయం ఏందంటే మా చిన్నమ్మ, మా అమ్మ ఇద్దరు అక్కల చెల్లెళ్ళనమాట. అమ్మ పాడే జోలపాట. మా అమ్మ పోయినా కూడా ఈ అమ్మ మాత్రం నన్ను మర్చిపోకుండా నా దగ్గరికైతే వస్తా ఉంటది. మరి ఈరోజు మా ఇంటికొచ్చింది. మరి వచ్చిన తర్వాత మరి అమ్మకి తగ్గ అన్నీ సమర్పించుకోవాలి గదా అమ్మకి. మేమైతే నిన్నొచ్చిందిలే. నిన్నొచ్చి ఈరోజు మరి ఎళ్తా ఉంది. ఎళ్ళేటప్పుడు మరి తర్వాత మా ఇంటికొచ్చిద్దో రాదోనని చెప్పేసి నేను ఈరోజు ఒక వీడియో చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఊరెళ్తుంది గదా! మా చిన్నమ్మయితే మమ్మల్ని చాలా చూసుకుంటది ఊరికెళ్తే. మరి ఆమొచ్చినప్పుడు గూడా మేము గూడా మరి మమ్మల్ని చాలా చూసుకుంటాం. మరి ఈరోజు గుంటూరు మా ఇంటికొచ్చింది. మరి వాళ్ళ కోడలు గూడా మరి ఎలా చూసిందో నాకైతే తెలీదామెని. చూసిందయ్యా కోడలు. వాళ్ళ అమ్మ కంటే కూడా నన్ను ప్రేమగా చూసుకుంటది. ఎప్పుడైనా బానే చూసిద్ది. గౌరవిచ్చిద్ది నన్ను. ఆ! చూసిద్ది. అయితే మా హ్మ్. అయితే మా చిన్నమ్మ మా పెద్దోడి కాడికెళ్ళి ఏదైనా తినమంటే నేను పోను వాడి కాడికి నేను తిననంటుంది. కానీ నాకు తెలియకుండా పోయి తినొచ్చింది మళ్ళీ. అది చూడు. ఆ! దాంట్లో ఇరికిత్తాను చూడు మళ్ళీ. ఆ! మళ్ళీ ముందేమో నేను తినను అన్నది. హుహు. తర్వాత నాకు తెలియకుండా పోయి తిన్నది అక్కడే. ఆ! ఏదైనా మనవళ్ళ మీద గాని, మనవరాళ్ళ మీద గాని మా చిన్నమ్మకి అందరి మీద ప్రేమే. కొంతమంది ఇళ్ళకి చుట్టాలు ఎక్కువ వస్తా ఉంటారు. ఆ చుట్టాలు ఎక్కువొచ్చినప్పుడు నాకు జెప్పండి. నేనొస్తా మీ ఇంటికి. ఎందుకంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇలా వీడియోలు చేసుకుంటా ఉంటే ఎవరు మీ ఇంటికి రారనమాట. ఆ! మీకెవరికైనా చుట్టాలు ఎక్కువగా వస్తా ఉంటే నన్ను పిలవండి. నంబర్ ఎక్కడుండు అని చెప్పేసి ఒక్క కాల్ చేయండి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ఒక మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియేట్‌గా నేను మీ ఇంటి ముందల ఉంటా. ఎందుకంటే మీకెవరికైనా ఎక్కువగా చుట్టాలొచ్చారనుకో, నేనొస్తా మీ ఇంటికి. వాళ్ళని రెండోసారి మీ ఇంటికాడికి రాకుండా చేస్తానన్నమాట. ఎందుకంటే ఇలా వీడియోలు తీస్తా ఉంటే మా ఇంటికే చుట్టాలు అసలు రాకుండా ఎగ్గొట్టారు. ఎందుకంటే ఈ తన్నిగాడు వాళ్ళ ఇంటికి పోతే వాడు వీడియోలు తీస్తున్నాడు ముందని చెప్పేసి. జనమందరూ గూడా మా ఇంటికి రాకుండా మానేశారు. అందుకని మీకెవరైనా చుట్టాలు ఎక్కువొస్తే నాకు చెప్పండి. ఇమ్మీడియేట్‌గా వచ్చి నేను గూడా వాళ్ళని మొత్తాన్ని గూడా వీడియో తీసుకుంటా. ఇంకేంటి చిన్నమ్మ ఇంకేంటి సంగతులు? ఇంకేం లేదయ్యా. అందరూ క్షేమంగానే ఉన్నారు. అందరూ బానే ఉన్నారింకా. హ్మ్. మరి మీరిక్కడ ఎలా ఉన్నారు? మేమందరం బాగానే ఉన్నాం. మా చిన్నమ్మ ఆలోచన ఏం లేదు. నువ్వెంతో కష్టపడి వీడియోలు చేస్తా ఉన్నావు. నువ్వు దినదినం అభివృద్ధి పొందాలని నన్నెంతో ఆశీర్వదిస్తా ఉంది. మరి అవును. మా చిన్నమ్మలాగే మీరు గూడా అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఫ్రెండ్స్ చెప్పు మనోళ్ళకేమన్నా 4 మాటలు జెప్పు. ఇంకేం చెప్పానులే. ఆ! ఇగో అట్లయితే ఆరిపోతున్నాయన్నమాట. ఇంక ఇక టిఫిన్ మేమైతే చేసి టిఫిన్ చేసే కార్యక్రమంలోనే మరి మొదలు ఉంటాం. పెడతాం. ఎందుకంటే ఉంటాం మరి గూడా. మాట్లాడుకుంటూ తింటామన్నమాట. అంతే. ఏంది ఇన్నట్లేసావు? గతంలో ఒక వీడియో చేశా దోసల మీద. చాలా మంది చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 10, 20 ఎత్తులు పెట్టుకొచ్చింది. అవునా? అయితే అందులో ఏం చేశా నేను, ఇయన్నీ నేనెందుకు తింటాను అని చెప్పేసి ఒక్కటి తీశానన్నమాట. ఆ! ఒక ఒక్కటి తీస్తే 20 అట్లు తినేసా. ఆ! తిన్న తర్వాత అంటే నువ్వు 20 అట్లు పెట్టకపోతే ఒక్కటి తీసి మొత్తం తింటావని చెప్పి జనం చాలా మందయితే కామెంట్ చేశారు. హ్మ్. అది బాగా జనానికైతే వీడియో అయితే ఎళ్ళిందనమాట. పాపులర్ ఆ! అయింది. అయితే హ్మ్. మా చిన్నమ్మ మా మా చిన్నమ్మ మేము అక్కడికెళ్తే మేము గాని, మా పిల్లలు గాని ఎవరెళ్ళినా గూడా చాలా చూసుకుంటది. మేమైతే ఆమె పెట్టే తిండికి అదిరిపోయి మేము పక్కొచ్చేస్తాం. హ్మ్. ఎందుకంటే అంత సేటుగా మాకు తిండయితే పెట్టిద్దనమాట. తిన్నదాకా అసలు వదిలిపెట్టదు. అది తినండి ఇంకా మా బాబాయినైతే పిల్లలొచ్చారు. ఇక అది తీసుకురండి, ఇది తీసుకురండి అని చెప్పేసి మా బాబాయిని చాలా, చాలా ఇబ్బందులు పెట్టిద్ది. అలాగే థమ్స్ అప్ నేను తాగను. థమ్స్ అప్ తాగిన దాకైతే నన్నసలు ఒప్పు కాదు. అవసరమైతే గరాటా పెట్టి పోత్తానంటది. గ గరాటా పెట్టి పోత్తానంటది మా చిన్నమ్మ. మరి అక్కడికి ఊరికెళ్ళామనుకోండి. ఇప్పుడు ఊర్లకెళ్ళినప్పుడు మన బంధువులెవరున్నా మనిషి చూడంగానే, "అయ్యా!
మా ఇంటికి రా ఒక ముద్ద అన్నం తిందు. అయ్యా మా ఇంటికి రా కాసిన్ని టీ తాగుదు అని చెప్పేసి ఇంటికి పిలుచుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరింటికైతే మనం వెళ్తున్నామో వాళ్ళ ఇంటికాడే మనం బ్రేక్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఎవరు పిలవట్ల చూస్తున్నట్టుగా ఏం చేస్తున్నారంటే, "అయ్యా ఎప్పుడొచ్చినావయ్యా?" ఆప్యాయతగా. బాగున్నావా? అమ్మాయిలు బాగుండ్రా? అందరూ బాగున్నారా?" అని చెప్పేసి అడుగుతారు. ఇంక అంతే ఎళ్ళిపోతారు. కానీ ఒక 10 సంవత్సరాల కింద ఆప్యాయతలకి, ఇప్పుడు ఆప్యాయతలకైతే చానా డిఫరెంట్ వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఉన్న జనరేషన్‌ని బట్టి, ఇప్పుడున్న దాన్ని బట్టి చుట్టం ఇంటికెళ్తే ఎప్పుడు పోతారని చెప్పేసి ఎదురుదోల చూస్తా ఉన్నారు. కానీ మళ్ళీ పాతకాలం, పూర్వకాలం నాటికి మళ్ళీ మనందరం ఎళ్తామని నాకైతే ఆశగా ఉంది, ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఇయన్నీ గూడా ఇలా ఈ కంప్యూటర్ సిస్టమ్ ఇయన్నీ మరి ఉండే కొద్దీ ఇలాగే అంతా ట్రెండ్ అవుతదో, లేతే మళ్ళీ మారుద్దో తెలీదు గానీ, ఏం చిన్నమ్మా? నిజం అంటావా? అవునంటావా? కాదంటావా? నిజమేనయ్యా. ఆ! ఇప్పుడు పిలుస్తున్నారా మన ఎవర తక్కువ ఇప్పుడు. ఆ! అలా పిలవటం అనేది తక్కువ. నువ్వెక్కువగా పల్లెటూరులో ఉంటున్నావు. నేను టౌన్‌లో ఉంటున్నాను గదా! హ్మ్. ఇప్పుడు పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది? పల్లెటూరులో వాతావరణం గూడా కొద్దో గొప్ప చేంజ్ అవుతానే ఉంది. హ్మ్. ఇంతకు అలాగా. ముందులాగా ఎవరైనా చుట్టాలొచ్చి ఏం పిలవట్లేదు లేదు. గదా! తక్కువే. ఏమంటున్నారిప్పుడు? నీకు తెలుసుగా. చాల్లే కాదు ఎట్టా? ఇప్పుడు నువ్వు గూడా అట్టాగే పలకరిత్తన్నావా? నేనట్ట పలకరేనుగా. ఆ! అది అన్నమాట. ఎందుకంటే చాలు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరికన్నా బాగాలేకపోయినా ఫ్రెండ్స్ పల్లెటూరులో ఒక్క మనిషికి బాలేకపోతే ఆ మనిషిని హాస్పిటల్ తీసుకొని పోతే వాళ్ళ కుటుంబాలు గాని, పక్కనోళ్ళు గాని అందరూ గూడా హ్మ్. ట్రాక్టర్‌లేసుకొని, బైకులేసుకొని, సైకిళ్ళేసుకొని ఎళ్లి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో బాగాలేకపోతే ఆ కుటుంబం వాళ్ళే ఎళ్లి చూసొస్తున్నారు గానీ పక్కనోళ్ళైతే ఎవరు ఎళ్ళట్లేదు. ఎందుకంటే మనం ఎళ్ళిన దాకా ఏముంటదిలే, లేతే ఎళ్ళేది ఏముందిలే అని చెప్పేసి ఆలోచనలున్నాయి. గతంలో నేను మా ఊర్లో ఉన్నప్పుడు చాలా ఆప్యాయతగా ఉండేవాళ్ళం ఒకళ్ళకొకళ్ళు. ఎవరికన్నా అర్ధరాత్రి కాడ బాలేదంటే, "వాడేయ్ వాడా, ఈడా, ఈడా, వాడా" అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు అందరూ అప్పుడు ఫోనులు లేవనుకో, ఇప్పుడు కదా ఫోన్‌లొచ్చింది. అవును కదా చిన్నమ్మా? అవును. ఎలా ఎళ్ళేవాళ్ళం అప్పుడు? బానే ఎళ్ళేవాళ్ళం ఆప్యాయతగా. ఆ! అట్లాగా. చెప్పు మాట్లాడు. హ్మ్. చెప్పు మనోళ్ళకి. ఇప్పుడు హ్మ్. అప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళం? అప్పుడు బానే ఉండేవాళ్ళం అందరం. ఇప్పుడు కొంచెం ప్రేమలనేది ఎలాగైనా తగ్గిపోతున్నాయి. అప్పట్లో సైకిళ్ళేసుకొని గూడా మేము జతలు జతలు ఎళ్ళేవాళ్ళం. అర్ధరాత్రి కాడైనా, ఏ టైంలో అయినా సరే. హ్మ్. ఒకలా తెలియకపోయినా తెల్లారి పొద్దున ఆ విషయం వాళ్ళకి తెలిసిందనుకో, చాలా ఆప్యాయతగా ఎళ్ళేవాళ్ళం. ఏ కుటుంబానికైతే బాగలేదో వాళ్ళే ఆ పేషెంట్‌ని తీసుకొని హాస్పిటల్‌కెళ్ళి రకరకాలుగా చూయించుకొని వస్తున్నారు. ఇప్పుడెవరు ఎళ్ళట్లేదు గదా! ఎళ్ళట్లేదు. తక్కువ. హ్మ్. మనుషులు మారతారేమో గానీ, టైము, కాలం అనేది ఎప్పుడు మారదు. మనుషులు ఎప్పుడు ఒకలాగే ఉండిద్ది. సరే. ఫ్రెండ్స్ మా చిన్నమ్మ అన్నమాట. ఎవరు గూడా మమ్మల్ని కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మా చిన్నమ్మ వీడియో చేసిందని మా ఊర్లోకి పోతే అడుగుతున్నారంట. నువ్వు కూడా యూట్యూబ్‌లో వీడియోలు చేత్తన్నావు మీ కొడుకుతో పాటు అని చెప్పేసి అంటున్నారంట. హ్మ్. మా అమ్మ గాబట్టి నేను మా అమ్మకు ప్రేమగా గుర్తుగా నేను పోయినా, ఆమె పోయినా యూట్యూబ్‌లో ఉంటది. చూసుకొని మా పిల్లలు ఎవరన్నా ఆనందపడతారన్న ఆలోచనతో మేము గుర్తుగా తీసుకుంటున్నాం. అంతేగాని మా అమ్మ గురించి మీరెవరు కామెంట్ చేయమాకండి. మా ఊరోళ్ళు అసలు చేయొద్దు. నేను ఒప్పుకోనసల. ఏంటి మీరు? మా ఊరోళ్ళంతా ఎగతాళి చేత్తన్నారంట. ఏంటి ఎగతాళి చేత్తే మేము ఊరుకుంటాం అనుకున్నావా ఏంటి? ఓకే. థాంక్ యూ. థాంక్ మీరందరూ యూ. ఎంతో బాగా మా వీడియోలు చూస్తా ఉన్నారు. ఇలాగే చూడండి. మీరందరూ గూడా 'నంబూరి తరుణ్' యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున కోరుకుంటా ఉన్నా. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ థాంక్ అమ్మా. యూ. థాంక్ యూ.